గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఇంకొక రోజు డే 2 ఉత్తరాఖండ్ రైడ్లో డే 2. టైం అయితే 9:05 అయింది. కొంచెం లేట్గా లేచాను. ఇంకా 1502 కిలోమీటర్స్ ఉన్నాను. ఇంకా ఆలస్యం లేకుండా, ఇంట్రోల్ లేకుండా ఇంకా మనం మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మన ప్రయాణం అయితేనండి రాయ్పూర్ ఒక 350 కిలోమీటర్స్ సంథింగ్. రాయ్పూర్ దాటి రేవా వరకు అయితే వెళ్ళలేను. జరిగింది ఏంటంటే 8 o'clock స్టార్ట్ అయి ఉంటే రేవా వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే అది రేవా 12 hours ఆఫ్ జర్నీ. మనకి ఇంకా మిగిలిన రూట్ ఏంటంటే రాయ్పూర్, షహడోల్, రేవా, ప్రయాగ్రాజ్, లక్నో లేదా కాన్పూర్, తర్వాత లాఖింపూర్ తర్వాత మనం ఉత్తరాఖండ్లోకి ఎంటర్ అవుతాం. అక్కడి నుంచి అబౌట్ మౌంటా, లేకపోతే పాతాల్ భువనేశ్వర్ టెంపులా, లేకపోతే ఇంకా ఏంటంటే అనేది అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే రాయ్పూర్ ఇంకా 350 కిలోమీటర్స్ అబౌవ్ ఉన్నది. ఎనీవేస్ ఈరోజు అయితే షహడోల్ వరకు అయితే మాత్రం వెళ్ళిపోతాం. ఇంకా ఎర్లీగా కొట్టగలిగితే చూద్దాం ఏమైనా ఛాన్స్ ఉన్నాయేమోనని. ఛత్తీస్గఢ్ బార్డర్ దరిదాపుల్లోని చూడండి, దాని వరకు మంచి హైవే ఉంది. ఏదో డిఫరెంట్ టెరైన్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. ఎండిపోయిన ఆకులతోటి అడివంతానా. ముందు ఎక్కడో ఘాట్ కూడా రాబోతుందేమో. బట్ రోడ్డు కూడా చూడండి, చిన్న రోడ్డు. ఏ ఫారెస్టో తెలియట్లేదు కానీ బట్ సుమారు అరగంట నుంచి ఇలాంటి రూట్లోంచి వెళ్తున్నాను. ఇదంతా పెద్ద అడవి. ఎంత ఉందిరా బాబు. ఈరోజు ఒక స్టేట్ అయితే క్రాస్ అయిపోయామండి. ఒరిస్సాలో నుంచి ఛత్తీస్గఢ్లోకి వచ్చేసాం. చూడండి, హిందీ పదాలు కనబడుతున్నాయి. ఇదేదో ఇందాబాద్ అంటే ఇందాక చూసిన ఫారెస్ట్ ఇందాబాద్ ఫారెస్ట్ అంట. ఇందాబాద్ అనుకుంటానండి. ఇది ఒక చిన్న షాప్ దగ్గర స్ప్రైట్ను పార్లేజీ బిస్కెట్లు తీసుకున్నాం. ఇక్కడ నుంచి 180 km రాయ్పూర్కి. అంటే మేబీ ఇంకొక 3 to 5 hours పట్టొచ్చు. షహడోల్ వెళ్ళొచ్చు అనుకుంటా. టైం అయితే 12 అయింది. 3 to 4 hours అంటే 4 కల్లా రాయ్పూర్ వెళ్ళిపోతాం. ఇంకొక 2 hours షహడోల్ వెళ్ళిపోవచ్చు. వ్యాను లోనకి వెళ్ళిపోయిందండి జస్ట్ ఇప్పుడే. ఏమొచ్చాడని ఎంత స్పీడ్గా వచ్చాడు, అలాగే వెళ్ళిపోయాడు. పిల్లలు అందరూ ఉన్నారు. జస్ట్ హ్యాపెండ్. ఆ వ్యాన్ అయితే మాత్రం ఇటు నుంచి వచ్చినట్లుంది. అదే మన 4 tracks. ఓవర్ స్పీడే దానికైతే కారణం. అయితే మాత్రం ఓవర్ స్పీడే. వచ్చిన దారిలోనే మళ్ళీ రావాలంటే ఎంత చిరాకు ఉంటుందంటే అంత చిరాకు ఉంటుందండి. సుమారు 11 ఆ టైంకి అనుకుంటా ఈ ఫారెస్ట్లోకి వచ్చా. 1 గంట దాటింది. 2 hours నుంచి 100 పైన కిలోమీటర్లు ఈ ఫారెస్ట్లోనే వెళ్తున్నా. ఆ చిరాకు వల్ల ఏంటంటే లైట్గా కళ్ళు మూయడాలు అండ్ ఒళ్ళు కూడా పీకుతుంది. ఈ రోజుకి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అండ్ ఈ రైడ్లో సెకండ్ ఫ్యూయల్ స్టాప్. నిన్న ఒక 900, ఈరోజు ఒక 900 నుంచి 1000 పట్టే ఛాన్స్ ఉన్నాయి. చూద్దాం ఎంత పడుతుంది ఏంటో. ఛత్తీస్గఢ్ ఎక్కువ ఉంటుంది. 100 రూపీస్, 810 రూపీస్ ఇంకా పడుతుంది. కానీ నేను కొట్టించలేదు. రేంజ్ అంతా 425 రేంజ్ వచ్చింది. రాయ్పూర్ అయితే అంటే రాయ్పూర్ ఊర్లోకి వెళ్ళలేదు. రాయ్పూర్ అవుట్స్కర్ట్స్ రింగ్ రోడ్ ఉన్న అవుటర్ రింగ్ రోడ్, దాంట్లో నుంచి రాయ్పూర్ నుంచి బయటకు వచ్చేసానండి. మోస్ట్లీ ఇంకొక 25 కిలోమీటర్లు ఆపేసి టైం కూడా ఫ్రీ అయిపోయింది. ఏదైనా తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలా. ఈ రైడ్లో నుండి ఫస్ట్ టైం ఒక 4 lane నేషనల్ హైవే ఎక్కాను. కానీ 4 lane నేషనల్ హైవే ఫస్ట్ టైం. ఒడిశాలో ఆఫ్కోర్స్ బీజూ ఎక్స్ప్రెస్ ఎక్కాను. బీజూ ఎక్స్ప్రెస్ వే కాకుండా నేషనల్ హైవే కాకుండా 4 lane ఉండే నేషనల్ హైవే ఎక్కాను.
లంచ్ అయిపోయిందండి, రీజనబుల్ బాగానే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒక చిన్న డీటూర్ తీసుకోబోతున్నాను. డీటూర్ ఏంటి అని అంటే రాయ్పూర్ అండ్ బిలాస్పూర్ మధ్యలోనే నగర్గావ్ అనే ప్లేస్లో ఉన్నాను. ఎందుకు డీటూర్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటే ముందున బిలాస్పూర్ దగ్గరలోని నందిఘాట్ అని ఉంటుంది. నందిఘాట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా. లెఫ్ట్కి వెళ్తే అక్కడి నుంచి ఏంటంటే అమర్కంటక్ ఫారెస్ట్ రేంజ్ అంతా వస్తుంది. నర్మదా రివర్ ఆరిజిన్ అది. అయితే ఆరిజిన్ రూట్లో ఏంటంటే మనకి అకామిడేషన్ అనేది దొరకదు. సో నాకు గ్యారంటీ ఉన్నదే అటు వెళ్తే నేను దొరికిపోతాను. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా 4:35 అంటే ఇంకొక 1.5 hour డ్రైవ్ చేసి 6 నుంచి అకామిడేషన్ వెతుకుతాము అని అంటే ఆ రూట్లో కానీ వెళ్తే మాత్రం నేను దొరికిపోతాను. మళ్ళీ సహడోలో ఆల్మోస్ట్ ఇంకొక 260 km ఉన్నది. ఆ 6 hours ఆఫ్ జర్నీ 6 hours ఆఫ్ జర్నీ అంటే 10:30 11 అయిపోతుంది. అప్పుడు దాకా నేను అడవిలో నుంచే వెళ్ళాలా. అండ్ సహడోలు వెళ్ళినంత వరకు నాకు అకామిడేషన్ అయితే దొరకదు. ముందున నందిఘాట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళకుండా నేను సింగ్మా అనే ఊరు, సింగ్మా నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే కార్దా అనే ఊరు వస్తుంది. ఆ కార్దా అనే ఊర్లోనే అకామిడేషన్స్ ఉన్నాయి. సో ఆ డీటూర్లో ఏంటి అని అంటే నాకు అడిషనల్గా ఒక 20 kilometers ఎక్స్ట్రా అవుతుంటాయి. నైట్కి కార్దా వెళ్ళిపోయి అక్కడి నుంచి పండరి అనే ఊరు, మ్యాప్లో చూసినట్లుగా పండరి అనే ఊరు దగ్గరికి రేపు మార్నింగ్ కనెక్ట్ అయిపోతాను. సో ఆన్ దట్ పాయింట్ నేను డీటూర్ తీసుకుంటున్నానండి. కార్దా కూడా అంత పెద్ద ఊరేం కాదు కానీ ఓకే, రూమ్స్ ఉన్నాయి కదా, అందువల్ల మనం అడ్జస్ట్ అవ్వచ్చు. సో లెట్స్ గో టు ద డీటూర్ రూట్లో కవార్దా అనే ఊరు దగ్గర మనం రూమ్ తీసుకోవాలి. నేను టోటల్గా 1 day 16 hours జర్నీలోనే గూగుల్ ప్రకారం 16 hours జర్నీ కంప్లీట్ చేసుకున్నాను. 2వ రోజు సూర్యాస్తమయం అండి, చాలా బాగుంది. రేపు కూడా సూర్యాస్తమయం చూస్తాం, ఎల్లుండి కూడా చూస్తాం. ఈవినింగ్ రైడ్స్ ఉన్నంతకాలం చూస్తాం. Hello, good morning guys and welcome back to another day of my all India road trip. Third day towards about Mount. ఇంకా చూసుకుంటే 1100 kilometers ఉన్నది. ముందుగా ఏంటంటే విషయం, అప్పుడప్పుడు చెప్పుకోలేనివి కూడా జరుగుతాయండి. చూడండి దీని పరిస్థితి కవార్దాలోనే. ఇదిగోండి హోటల్ మోహిని ప్యాలెస్, దాని పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇంకా లోన్ అయితే ఇంకా దరిద్రం. రాత్రి దోమలతో కాపురం, ఏసీ అంట. ఆ ఏసీ కూడా ఏంటంటే ఈ హోటల్స్లో ఏం మాయ జరుగుతుందంటే కానీ 25లో పెట్టినా కూడా ఏదో 30లో పెట్టినట్లు అనిపిస్తుంది. గాలి వస్తుంది కానీ ఏసీ రాదు. చాలా హోటల్స్లో నేను అబ్జర్వ్ చేశాను. అదొక రొచ్చైన రూము. కాకపోతే ఒకటి, నిన్న వేరే రూట్లో పండరే రూట్లో వెళ్ళుంటే ఇంకో రకం ఉందనుకోండి, రూమ్ దొరక్క చాలా అవస్థలు పడేటవాడిని. ఇంకా మన రైడ్ విషయానికి వస్తే ఇంకొక 1100 kilometers ఉన్నది. ఎస్ అఫ్ కోర్స్, నిన్న 9:30కి స్టార్ట్ అయ్యి 6:30కి క్లోజ్ చేసిన వాళ్ళు 9 hours జర్నీ కంప్లీట్ అయింది. ఈరోజు అయితే 8 o'clockకి స్టార్ట్ అయ్యాను. 8 o'clock స్టార్ట్ అయ్యాను కాబట్టి హోప్ ఈవినింగ్ 6 వరకు అని అనుకుంటే 10 hours, అదొక 500 km అయితే ఈరోజు రైడ్ చేయగలను. అండ్ రేపటికి ఇంకొక 500 km మిగులుస్తాను. ఫైనల్గా రేపటికి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్లో మనం విజిట్ చేయాల్సిన డెస్టినేషన్స్లో ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రేపు నైట్కి వెళ్తాం. ఎల్లుటి నుంచి మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లోని కొత్త ప్లేసులు చూడడం అయితే ప్రారంభం అవుతుంది. అంతటిదాకా ఏంటి అంటే రైడ్.
ఇంక పండరియా నుంచి ఆల్రెడీ రోడ్డు స్టార్ట్ అయింది. ఆల్రెడీ రోడ్డు నరకం చూపించడం స్టార్ట్ చేసింది. ఖవార్దా నేను దీన్ని కబీర్ ధామ్ అని కూడా అంటారు అనుకుంటాను. అప్పుడప్పుడు బోర్డులు చూశాను కబీర్ ధామ్ అని. సేమ్ డిస్టెన్స్ ఖవార్దాని కబీర్ ధామ్ అని కూడా అంటారు అనుకుంటాను ఈ ఊరు. మనం వెళ్ళాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం పండరియాకి వెళ్తున్నాం. పండరియా నుంచి లెఫ్ట్ తీసుకొని షహడోల్, రేవా, ప్రయాగ్రాజ్ ఒకవేళ వెళ్ళకపోతే చిన్న షార్ట్ కట్ ఉంది, అది బాగున్నది అని తెలిస్తే మాత్రం అటువైపు వెళ్తాను. రేయ్ బరేలీ అక్కడి నుంచి లక్నో నుంచి లఖీంపూర్ నుంచి లోహాఘాట్. ఎదురుగా కనబడుతున్న కొండల రేంజ్ ఉంది కదా, అదంతా అమర్కంటక్ హిల్ రేంజ్ అంటారండి. అమర్కంటక్ హిల్ రేంజ్ అండ్ అమర్కంటక్ ఫారెస్ట్ రేంజ్. ఇది దాటి మనం వెళ్తే షహడోలు అంటే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం. గైస్ ఈ ఘాట్ సెక్షన్ అయితే బాగుంది. అయితే నేను ఇంతకుముందు వెళ్ళింది ఇటువైపు కాదు, అటువైపు ఎటో ఘాట్ అనుకుంటాను. అది చాలా చాలా వర్స్ట్ ఉండే ఘాట్ రోడ్ అది. నేను అదేమోనో అనుకున్నాను ఇప్పటిదాకా. ఇదైతే రోడ్డు బాగుంది, వ్యూ కూడా అదిరిపోయింది. సేమ్ ఏదైతే మన డెక్కన్ ప్లాట్యూ ఉన్నదో అదే విధంగా చూడండి. కొండ ఎక్కిన తర్వాత మొత్తం ప్లెయిన్గా ఇదంతా ఇందాక మనం ఎక్కిన ఘాట్ పైన ఉన్నది అంతా. ఈ ఏరియాని చూస్తుంటే నాకు ఒక విధంగా చిక్కల్ధార గుర్తుకొస్తుంది. చిక్కల్ధార లాగా ఉంది ఇదంతా. మన డెక్కన్ ప్లాట్యూ, మహాబలేశ్వర్ కొండలు డెక్కన్ ప్లాట్యూ లాగా పైన అంతా ప్లెయిన్గా ఉంది. ఇలాంటి డెస్టినేషన్లో నేతర్హట్ ఒకటి, ఎండు ఆకులు పడి భలేగా ఉంటుంది. నేతర్హట్ కూడా జార్ఖండ్లోని నేతర్హట్ ఎప్పుడన్నా వన్స్ మనం వెళ్ళాల్సిన ప్లేసే. అంటే మన సైడ్ అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ అది డెఫినెట్గా మంచి స్పాట్ అండి. జార్ఖండ్ టూరిజం గురించి మనం అంతగా పట్టించుకోం కానీ ఒడిశా ఒకటి, జార్ఖండ్ ఒకటి టూరిజం అయితే చాలా బాగుంటుంది. ఇది చూస్తుంటే నాకు ఒక రకంగా రాణిఖేత్ కూడా గుర్తుకొస్తుంది. ఇది మన ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ వెళ్ళే రూట్లోని రాణిఖేత్ అని వస్తుంది. నైనితాల్ టు బద్రీనాథ్ వెళ్ళే రూట్లో అక్కడ కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి పైన్ ఫారెస్ట్, అలాగే ఆకులు రాలి ఆ మధ్యలో ఇలా రోడ్డు, చిన్న కర్వ్స్, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఈ రీజియన్ చూడండి అదిరిపోయింది. కొంచెం గ్రీనరీ ఉండుంటే ఆ టేస్టే వేరు. ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం గ్రీనరీ వర్షాకాలంలో వస్తే మాత్రం అదిరిపోద్ది ప్లేస్. అక్కడక్కడ రిసార్ట్స్ అవన్నీ పెట్టుకుంటే కుప్పలు వస్తారు. రాయ్పూర్ సైడ్ నుంచి రావచ్చు ఇక్కడికి. చుట్టుపక్కల అర్బనైజేషన్ అనేది లేదు. రాయ్పూర్ అంటే సుమారుగా ఒక 250 కిలోమీటర్ల పైనే. దానికోసం ఇక్కడికి రావాలి అని అంటే కష్టం. బట్ అమర్కంటక్ అని ఇంకొక 50-60 కిలోమీటర్లు ఉన్నది. అక్కడికి అడపా ఏం కాదు, కొద్ది గొప్ప వస్తూ పోతూ ఉంటారు. అక్కడ దరిదాపుల్లో ఉన్నాయి. కానీ ఇలాంటి స్పాట్ డెవలప్ అవ్వాలి అని అంటే మాత్రం డెఫినెట్గా నియరెస్ట్ అర్బనైజేషన్ ఏదన్నా ఉండాలి. రాణిఖేత్ ప్రింట్ అబ్బా ఇది ఇటు సైడ్ కదా, ఇటు సైడ్. బట్ ఈసారి రాణిఖేత్ వైపు వెళ్తే చూపిస్తాను, గుర్తుంచుకోండి. ఇంకేదో ఇంకో మహా అయితే 5 రోజుల్లో వెళ్తాను. ఈ రోజుకి ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అండ్ ఈ ట్రిప్కి 3వ ఫ్యూల్ స్టాప్. 950 రూపీస్ పట్టింది. 8.80 లీటర్. 8.8 లీటరు 950 108. మన ఆంధ్ర మీద ఎక్కువ ఉంది ఇక్కడ. ఐ థింక్ ఇది మధ్యప్రదేశ్లోకి వచ్చినట్లున్నాం మనం.
బట్ నాకు ఈ దరిదాపుల్లో ఎక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది దొరకట్లేదు. బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ చెప్తున్నా. ఈ రోజుకి మనం మధ్యప్రదేశ్లోకి వచ్చామండి. ఫస్ట్ డే ఆంధ్రా నుంచి ఒరిస్సాకి వచ్చాం. సెకండ్ డే ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్లోకి వచ్చాం. థర్డ్ డే ఛత్తీస్గఢ్ నుంచి ఎంపీలోకి వచ్చాం. ఇదే రోజు మళ్ళీ నాకు తెలిసి 99% నైట్కి ప్రయాగ్రాజ్ కానీ రాయ్బరేలీ కానీ వెళ్ళిపోతే ఉత్తరప్రదేశ్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఈరోజు 2 స్టేట్స్ అయితే క్రాస్ చేస్తున్నాం. బాజా ఇందాక బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇది నర్మదా రివర్ అండి. అండ్ దిస్ ఈస్ ద మేజర్ ప్లేస్ గుజరాత్ వరకు. అలాగే మేజర్గా నార్త్ అండ్ సౌత్ ఆఫ్ ఇండియాని డివైడ్ చేసేది ఈ రివరే. అంటే మనం అఫీషియల్గా ఇప్పుడు నార్త్ ఇండియా వైపు మూవ్ అవుతున్నాం అని లెక్క. అమర్కంటక్ ఈ రైట్లోకి అమర్కంటక్ ఉంటుంది, ఏదైతే నర్మదా నది ఆరిజిన్. నర్మదా నది పుట్టింది అమర్కంటక్లో. మొత్తం మిక్స్ కొంచెంగా జీరా రైస్, బెండకాయ పప్పు. Once again guys, బన్సాగర్ డ్యామ్. బన్సాగర్ లాస్ట్ టైం ప్రయాగరాజ్ వెళ్ళి వచ్చినప్పుడు సేమ్ బన్సాగర్, అదిగోండి బన్సాగర్. రెండో స్టేట్లోకి వచ్చామండి, యూపీ. ఈరోజు ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు యూపీలోకి వచ్చాం. ఆల్సో చెప్పడం మర్చిపోయాను, రేవాకి యువతల రేవా దాటేసిన తర్వాత ఈ ట్రిప్లో 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. అండ్ ఇంకొక 750 కిలోమీటర్స్ లెఫ్ట్ లోహాఘాట్కి. లోహాఘాట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ నేను వెళ్ళబోయే ఫస్ట్ డెస్టినేషన్. చూసుకుంటే సూర్యుడు కూడా అస్తమించే టైం అయింది. 5:30 అయింది. ఇంకొక అరగంట, ఐ థింక్ సో, అరగంట రైడ్ చేసి ఇంకా సూర్యాస్తమం అవ్వగానే రూమ్ తీసేసుకుంటాను. అంటే రేపటికి సుమారుగా 700 లోపు కిలోమీటర్స్ అండ్ ఒక 11 hours రైడ్ ఒకటి మిగులుతుంది. అఫీషియల్గా ఆర్టీఓ చెక్ పోస్ట్ యూపీలోకి ఎంటర్ అయిపోయాము. వేసా కొండ స్ట్రెచ్, అలాగా కిందన ఏరియా భలే ఉంది. లాస్ట్ టైం ఇక్కడ వచ్చేసరికి సుమారు 7:30, 8 అయిపోయింది. అప్పుడు ఈ బ్యూటీని చూడలేకపోయాను. మంచి రైట్ టైంకి వచ్చా. చీకటి పడుతుంది అంటే సాయంత్రం వేళ, మంచి వ్యూ పాయింట్ కూడా. బాబా ఏదో గూగుల్ మ్యాప్స్ పైన చూస్తున్నట్లుంది. ఆ గ్రీనరీ అదంతా చూడండి, బాగుంది. డౌన్ అన్నా కూడా చూడండి, లారీలు 5-10 స్పీడ్తో వెళ్తున్నాయి. ఎందుకంటే స్పీడ్కి వెళ్తే ఒకవేళ ఇన్కేస్ హై పాసిబిలిటీస్ బ్రేక్ ఫెయిల్ అవ్వడానికి, అందుకోసం అని చెప్పి స్లోగా సెకండ్ గేర్లోనో ఫస్ట్ గేర్లోనో అలా దింపుతారు అంతే. చూడండి ముందు లారీని కూడా అదే పరిస్థితి. ఎక్కడం సంగతి వదిలేండి, అప్పు ఉంది కాబట్టి ఎక్కడం ఎలాగో స్లోగా ఎక్కుతారు, కానీ దిగడం కూడా చూడండి స్లోగా దిగుతున్నారు. 15 కూడా కాదు, 10. ప్రయాగరాజ్ దగ్గరలో ఈ రోజుకి 2 ఫ్యూయల్ స్టాప్ అండ్ ట్రిప్కి 4 ఫ్యూయల్ స్టాప్. జియోలో నా లైఫ్లో జియోలో కొట్టించిన సెకండ్ టైం.
రిలయన్స్ జియో ఒకటేనా? ఇక్కడ లీటర్ 95.98 ఉంది. అమ్మో, ఫ్యూల్కి వెళ్ళి వచ్చేలోపు చీకటి పడిపోయి మొత్తం అంతా. ఇప్పుడు మన రూములు అయితే మాత్రం గట్టిగా చేయాలా. అండ్ మనకి ఊరైతే 45 km ఉన్నది ప్రయాగరాజు. ఈ లోపల రూమ్ దొరికేస్తుందండి. రేపటికి ఇంకా 700 కిలోమీటర్లు మిగిలి ఉంటుంది. ఈరోజు ఎంత వచ్చాను ఏంటి అనేది ఇంకా కరెక్ట్గా లెక్క వేయలేదు. అప్రాక్సిమేట్గా 8కి స్టార్ట్ అయ్యాను కదా, 10 hours అంటే 500 km వచ్చి ఉంటాను. రూమ్ నుంచి ఒక 1 kilometer దూరం ఇది ఒక రెస్టారెంట్ ఉందండి. రూమ్లో ఫుడ్ లేదు, సో అందుకని ఇక్కడ తినడానికని వచ్చాను. జస్ట్ మామూలుగా రెగ్యులర్ రోటీ అండ్ పన్నీర్ కర్రీ కూడా చెప్పేసుకున్నాం. అక్కడ కిచెన్ అండ్ ఇది రెస్టారెంట్. తినేసి వెళ్ళి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ఏంటి కదా అన్నది చూద్దాం. ఇక్కడ పన్నీరు రోటీ కొంచెం స్పైసీగానే ఉంది మన సైడ్ లాగా. కొంచెం ఊరు చూడన్నా కానీ బాగానే ఉంది. థర్డ్ నైట్ రూమ్ అయితే తీసేసుకున్నాను. ప్రయాగరాజ్ నుంచి ఒక 20 kilometers ఇవ్వతలే. ప్రయాగరాజ్ మళ్ళీ ఆ సందుల్లోనే అంతా ఎందుకని చెప్పి దారిలోనే ఈ హైవేలోనే ఒక రూమ్ దొరికింది. మ్యారేజ్ హాల్కి సంబంధించింది. చిన్న రూము, చిన్నదే కాదు పెద్దదే, 800 rupeesకి. ఇంకా ఈరోజైతే సుమారు 450 పైన కంప్లీట్ చేశాను. ఏంటో అర్థం కావట్లేదు. 10 hours 450, కొంచెం స్లోగానే వెళ్తున్నట్లున్నాను. రేపటికి ఇంకా 13 hours ఆఫ్ జర్నీ మిగిలి ఉన్నది అండ్ 720 km ఉన్నది. ఐ థింక్ రేపు కూడా నేను చేరాల్సిన డెస్టినేషన్కి ఒక 100-150 kilometers ముందు ఆగిపోవాల్సి ఉంటుంది. బట్ ఎనీవేస్ ఫస్ట్ డే మార్నింగ్ బయలుదేరి ఉండుంటే రేపు ఈవినింగ్ కల్లా నేను చూడాల్సిన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోగలను. బట్ అవ్వలేదు. బట్ ఎనీవేస్ జర్నీ యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు బాగానే నడిచింది. అంత ఎక్కువ చూపించాల్సిన ప్రదేశాలు ఏం కాదు. ఆల్రెడీ ఇంతకుముందు నా వ్లాగ్స్లో ఉన్నదే. రేపు కూడా లక్నో వరకు నా వ్లాగ్స్లో ఉన్నదే. లక్నో ఇక్కడ నుంచి 230 kilometers ఎంతో ఉన్నది. నైట్ కొట్టేసి ఉంటే నా లక్నో వెళ్ళిపోయాను, కానీ లక్నో వెళ్ళేసరికి 11-12 అవుతుంది. సో నైట్ టైం జర్నీ ఎందుకు అని చెప్పి, నైట్ టైం ఏంటంటే హెల్మెట్కి వైజర్కి గ్లేర్ కొడుతుంది బాగా. సో ఆ ఉద్దేశంతోనే నేను నైట్ టైము రైడ్ని పెట్టుకోవట్లేదు. ఆ ఉద్దేశంతోనే కాదు, ఏ రోజన్నా నేను సూర్యాస్తమం తర్వాత నేను ఇంకా రైడ్ని క్లోజ్ చేసేస్తున్నాను. సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాను. సో దట్స్ ఇట్. రేపు లక్నో వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాత రోడ్డే నాకు తెలిసిందే. లక్నో నుంచి సీతాపూరు, లఖింపూరు, ఖాతిమా అండ్ లోహాఘాట్ అది కొత్త రోడ్డు. అక్కడ కొంచెం మంచిగా ఏమైనా ప్రదేశాలు కనబడితే ఆపి చూసి వ్లాగ్ అయితే చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే 3 రైట్. రేపు మళ్ళీ మార్నింగ్ రైడ్లో కలుసుకుందాం.